డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి సమాయత్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన 3/2 సంఖ్యా బలాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాలను ఒప్పించే ప్రయత్నాలను సైతం చేస్తోంది. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, అకాలీదళ్, ఎన్సీపీ, శరద్ పవార్, వైసీపీ మద్దతు ఇస్తోంది. ఎఫ్సీఆర్ఏ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఎన్సీపీ, డీఎంకే, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలు. దీంతో డీలిమిటేషన్ బిల్లు కోసం విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం రాజీ పడే అవకాశం ఉంది. ఎఫ్సీఆర్ఏను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఎఫ్సీఆర్ఏ బిల్లుకు విత్డ్రా చేసుకోవాలని కాంగ్రెస్, టీఎంసీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే సాగనున్నాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. विकास एवं पंचायती राज पर विभाग संबंधित संसदीय स्थायी समिति की तीसरी एवं 7वीं रिपोर्ट में अंतर्निहित विभिन्न सिफारिशों के कार्यान्वयन की स्थिति जो वक्तव्य में दर्शाई गई है सदन के पटल पर रखता हूँ। आइटम नंबर 17 माननीय श्री कमलेश पासवान जी। महोदय, मैं आज की संसदीय कार्यसूची में मेरे नाम के सामने क्रम संख्या 17 డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి సమాయత్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన 3/2 సంఖ్యా బలాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేవలం ఇంకా 2 రోజులు మాత్రమే ఉండగా ప్రభుత్వం కొన్ని అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. ఒకటి, విద్యార్థుల దాడిపై చర్చ జరగాలి. ఆ చర్చకు సమాధానం, ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కిరణ్ రిజిజు చెప్పడం కూడా జరిగింది. ఆ మేరకు విపక్షాలతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ అంశంపై మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బహుశా రేపు, ఎల్లుంట్లో విద్యార్థుల దాడిపై లోక్సభలో చర్చ జరిగి ఆ మేరకు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి, సభాముఖంగా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేందుకు దాదాపు ఎక్కువ అవకాశాలున్నాయి. దీనికంటే ముందుగా డీలిమిటేషన్ బిల్లును కూడా త్వరితగతిన ఆమోదింప చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా విపక్షాల మద్దతును కూడా కూడగట్టుకుంటే ఆ మేరకు ఈ రాజ్యాంగ బిల్లు సవరణ బిల్లు కాబట్టి దీనికి 3/2 సపోర్ట్ కావాలి. కాబట్టి ఆ మేరకు సంఖ్యాబలాన్ని దాదాపు 360 మంది సభ్యులుంటే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికీ ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెందినటువంటి సభ్యులంతా కూడా 330 మంది ఉన్నారు. మరొక 30 మంది సభ్యుల యొక్క మద్దతు కనుక కూడగట్టుకున్నట్లయితే ఆ మేరకు డీలిమిటేషన్ బిల్లును కూడా ఆమోదం పొందేందుకు ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి డీలిమిటేషన్ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఏ రకంగా దాన్ని చేయాలన్న అంశంపై ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా కూడా 4-5 రోజుల పాటు సమావేశాలను కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి అతి త్వరలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రధానంగా ఈ ఎఫ్సీఆర్ఏ అంటే విదేశీ విరాళాల నియంత్రణ బిల్లుపై పూర్తి స్థాయిలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ముఖ్యంగా వెనువెంటనే దీని అంశంపై చర్చించి ఆ మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని చెప్పి డీఎంకే డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం కూడా డిమాండ్ చేస్తుంది. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇతరత్ర అనేక పార్టీలు కూడా ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకుంటేనే తాము చర్చకు సిద్ధమని చెప్పి విపక్షాలు కూడా ఒక షరతును పెట్టాయి. కాబట్టి ఇదంతా కూడా రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో జరిగినటువంటి సమావేశంలో సందర్భంగా విపక్షాల నుంచి ఈ ఎఫ్సీఆర్ఏ, ఈ విదేశీ విరాళాల నియంత్రణ బిల్లుపై విపక్షాల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే క్రమంలో భాగంగా వెల్లడైనటువంటి అభిప్రాయాలు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ఈ డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చేసుకోవాలనే అంశంపై పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మేరకు పూర్తిగా సఫలీకృతమైంది. తగినంత సంఖ్యాబలం కూడా సమకూర్చుకుంది. అతి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మొత్తం 19 రోజులు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు దాదాపు 17 రోజులు కూడా పూర్తిగా ఏమాత్రం కూడా చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదం పొందడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో విపక్షాలను ఒప్పించి విద్యార్థుల దాడిపై చర్చ జరగాలని కోరుతుంది. కాబట్టి ఆ మేరకు ఆ చర్చ జరిపిన తర్వాత సభాముఖంగా లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దానికి సమాధానం ఇస్తారన్న అంశాన్ని ఒక సమాధానంగా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి విపక్షాలు కూడా అంగీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సాయంత్రంలోగా బహుశా రేపు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమిత్ షా లోక్సభలో ఖచ్చితంగా సమాధానం ఇస్తారన్న అంశాన్ని కూడా ప్రభుత్వం రూఢిగా చెబుతుంది. కాబట్టి మిగిలిన ఈ 2 రోజుల్లో రేపు ఎల్లుండి మాత్రమే ఆగస్టు 13 వరకు కూడా ఈ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లోనే కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాలు కానీ బహుశా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే ఈ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 కీలక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అతి త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.